So Devil is releasing on 29th of this month. So I thought let's have a chit chat with our technicians. So let me introduce first our cinematographer Soundaryan Rajan, Harshavardhan, music director of this film, Gandhi, production designer, Srikanth, story, screenplay, dialogues for the film, Prashant, story developer, Rajesh, costume designer, lyric writer Sri Harsha, Emani, Durame Thirame, lyric writer and singer for that, Samira Bharadwaj, Junaid, visual effects supervisors for this film. Let's talk about the film, how your experience and 2 years travel of this film. ఏం సార్ ఇప్పుడు 2 years అయింది కదా, అంటే ఇప్పుడు మేము వచ్చింది చిన్న స్టోరీతో వచ్చాం, తర్వాత మీరేమో మేము స్టోరీ రాసిన తర్వాత ఇంత పెద్ద స్పాన్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది సార్ మీకు? ఫస్ట్ ఈ ఐడియా ఎలా ఒరిజినేట్ అయింది మీకు, అక్కడి నుంచి మీరు శ్రీకాంత్ని పిలిచి ఎలా స్టోరీ డెవలప్ అయింది అన్నది? ఇట్ వాజ్ ఏ లాక్డౌన్, అసలు పని పాట లేకుంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూనే ఉంటే ఒక వై డోంట్ వి మేక్ ఏ పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఒక ఫిలిం చేయాలనేసి ఒక ఐడియా ఉండే. సో ఐ వాజ్ థింకింగ్ అండ్ ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది లాక్డౌన్లో. లాక్డౌన్ అనగానే ఇమీడియట్లీ ఐ కాల్ శ్రీకాంత్, ఇది స్టోరీ ఉంది, ఐ వాంట్ దిస్ టు బి డెవలప్డ్ అని. సో శ్రీకాంత్ అన్నాడు జస్ట్ గివ్ మీ 15 days ఆఫ్ టైమ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అనేసి శ్రీకాంత్ ప్రశాంత్ కలిసి ఆ స్టోరీ డెవలప్ స్టార్ట్ అయింది. 15 days తర్వాత ఒక స్టోరీ చెప్పగానే స్టోరీని కరెక్షన్స్ అవనాక ఇట్ వాస్ సూపర్ స్టోరీ వచ్చింది. అయినాక మేము ఏమనుకున్నాం, లెట్స్ పిచ్ టు సమ్ హీరో అనేసి ఇమీడియట్గా కళ్యాణ్ రామ్ గారికి 31st December ఐ కాల్డ్ హిమ్ అండ్ 1st January నరేషన్ వాజ్ ఆన్ 1st January. ఇమీడియట్లీ ఈ సెట్ అంటే పోయి కళ్యాణ్ రామ్ గారికి చెప్పగానే ఈ సెట్ ఇమీడియట్లీ సెట్ స్టోరీ సూపర్, ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. దాని తర్వాత క్యాన్ వి మేక్ ఇట్ లిటిల్ బిగ్, స్పాన్ పెంచొచ్చా అది అంటే ఓకే సార్ గివ్ అస్ ద టైమ్ అనేసి. స్పాన్ పెంచుతాడు అనుకున్నా కానీ ఇంత పెంచుతాడు అనుకోలేదు. సో యూ షుడ్ టెల్ హౌ. అభిషేక్ గారు ఫోన్ చేసి చిన్న డిస్కషన్, శ్రీకాంత్ ఒక 10 నిమిషాలు మాట్లాడదామన్నారు. 10 నిమిషాలు మాట్లాడదామంటే సార్ నేను ఏదో షూట్లో ఉన్నాను సార్ అంటే ఫోన్లో చెప్పేస్తాను పర్లేదు అన్నారు. ఫోన్లో చెప్పేస్తాను పర్లేదని జస్ట్ రఫ్గా ఇలా ఒక పీరియడ్ డ్రామా చేద్దాం ఒక ఐడియా అనుకుని కళ్యాణ్ రామ్ గారికి 1st January 2001 చెప్పాం సార్ ఈ కథ. ఆ తర్వాత 1st January 2021 చెప్పాం సార్ ఈ కథ. కళ్యాణ్ రామ్ గారికి చెప్పిన తర్వాత ఒకసారి హరి గారికి చెప్పమన్నారు. హరి గారికి చెప్పినప్పుడు హరి గారు కొంచెం ఒక స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి కథ మళ్ళీ మొత్తం మళ్ళీ రీహాష్ చేసి మళ్ళీ రీవర్క్ చేసి వచ్చారు. లైక్ లాంగ్ జర్నీ విత్ ద స్క్రిప్ట్ అండి. అభిషేక్ గారు ఆఫీస్లో ఉంటాయి చూడండి సార్, అభిషేక్ గారు ఆఫీస్లో కథ అయిపోగానే ఒక ఆర్డర్ అయిపోగానే అభిషేక్ గారు ఫస్ట్ అవి ఏంటి సార్ అవి దాన్ని ఏమంటారు సార్, ఆ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఎల్లో పేజెస్లో అలాంటివి ఒక వాల్ రిమైండర్స్ పెట్టుకుంటాం కదా అలాంటిదే సార్. అవి పెట్టుకొని దాని మీద 1 line ఆర్డర్ వేద్దామని. ఈ ఆర్డర్లో మళ్ళీ దానికి ఒక కలర్ కోడింగ్ సార్, ఏంటంటే ఫైట్స్కి వేరే కలరు, సాంగ్స్కి వేరే కలరు, దానికి ఒక కలర్ కోడింగ్ అవన్నీ తీసుకొచ్చి బోర్డుకి స్టిక్ చేయటం, మళ్ళీ వారం రోజుల్లో మొత్తం తీసి మళ్ళీ వేయడం సార్. అట్ వాజ్ లైక్ ఒక 10 years ఉంటాం సార్ ఆల్మోస్ట్. వాట్ వాజ్ ద ఇరిటేటింగ్ పార్ట్ నీకు అంటే సార్? ప్రతిసారి నెరేషన్లో ఇంట్రాగేషన్లో ఉండేది సార్. ఒకసారి నెరేషన్ అయిపోయిన తర్వాత అందరు క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇది ఎందుకు అలా ఉంది, అది ఎందుకు ఇలా ఉంది, ఆ తలుపు వాడు తీసాడు సరే అది వేసింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుందా సార్ మీకు? ఎన్ని ఇంట్రాగేషన్స్ సార్, అసలు మొత్తం ఒక గ్రిల్లింగ్లో ఉండేది సార్. ఒక పోలీస్ ఇంట్రాగేషన్కి వెళ్తే అడుగుతారు కదా క్వశ్చన్స్, ఆ రోజు రాత్రి ఎందుకున్నావు ఇలా ఉంటాయి కదా క్వశ్చన్స్, అలానే ఉండేది సార్ ఇంట్రాగేషన్. టైటిల్ సీక్వెన్స్ వీ హ్యావ్ మేడ్ ఇన్ VFX. సో ఐ కాల్ జునేద్ రాగానే ఆయన కూడా Junaid, you should tell about title. I was really impressed. One day we had a very lengthy narration. Actually, avasala manam narration chesam. It was 4 hours narration. I am like super impressed with Srikanth. Each frame he was telling, and I was like, wow, this guy is a writer or like totally means I remember that lantern shot, everything. So he told the Abhishek Gar was very particular ke we should build a story from this story still to be shot, and we are in the first. Nobody in the history might have thought about the title sequence before the film even shot. So it was a very means it is a challenging thing and it is also dangerous. So we had a travel of
I was the first technician to start work. And it was a 2.5 years now, I think. We have been working on this. And సో ఈ స్టోరీని తీసుకొని మేము దాన్ని విజువల్స్ తీసుకొని దాంట్లో నుంచి యాక్షన్ ఏదేది పార్ట్స్ మనం చూపెట్టాము అవన్నీ ప్లాన్ చేసుకొని దానికి మనం ఫిల్మ్ షూట్ చేయక ముందు మీన్స్ ఐ థింక్ మేము స్టార్ట్ చేసిన వర్క్ తర్వాత 6 months 4-5 months తర్వాత షూట్కి వెళ్ళింది మీన్స్ దానికన్నా ముందు మనం ఫస్ట్ వి డిడ్ ద మ్యూజిక్ దానికి మ్యూజిక్ చేయించి ఫస్ట్ దానికి స్టోరీ బోర్డ్ వేసి దానికి ప్రివ్యూస్ చేసి దెన్ వీ వర్క్డ్ ఆన్ ద ఈచ్ థింగ్ బికాస్ దానికి అన్ని 3D చేసాం 2D అనేది ఏం లేదు సో దాని మీద ఇంకా అభిషేక్ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ పిక్సెల్ నా ఆల్సో ఐ గెట్ ఏ కాల్ ఫ్రమ్ హిమ్ ఐఎమ్ లైక్ ఓకే వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో వీ హ్యావ్ వర్క్ వెరీ అంటే డీటెయిల్గా వర్క్ చేసాం హోప్ఫుల్లీ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్ ఐ థింక్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటాను వేరే విజువల్స్ కూడా ఇప్పుడు షిప్ సీక్వెన్స్ ఉంది ఎవ్రీ సీక్వెన్స్కి మేము టెస్ట్లు కూడా చేసాం వీఆర్లో చెక్ చేసాం ఆ స్కేల్ ఏముండొచ్చు ఎట్లా చేయొచ్చు అనేది సినిమాకి నెక్స్ట్ ఏం కావాలి మ్యూజిక్ కావాలి సో హర్ష ఈస్ లైక్ ఏదన్నా నేను హర్షకే ఫోన్ చేస్తాను ఫస్ట్ సో హర్షకి ఫోన్ చేసి ఇలా సినిమా అనుకుంటున్నాను హర్ష ఒకసారి కథనేసి శ్రీకాంత్ విల్ నరేటివ్ అంటే సో హర్ష కేమ్ ఆన్ ద బోర్డ్ అండ్ యూ షుడ్ టెల్ వాట్ హ్యాపెన్ సో అభిషేక్ గారు ఎలాగంటే ఫస్ట్ ఏది చెప్పినా ఆయన సస్పెన్స్ ట్విస్ట్ ఉంటుంది ఏదో ఒకటి సో అలాగ ఫోన్ చేసి సడన్గా మనం ఒక డెవిల్ అని ఒక మూవీ చేస్తున్నాము ఇది లైన్ నాకు సార్ది బర్త్డే ఇది ఉంది సో ఇది అని చెప్పి ఫస్ట్ ఆ బర్త్డే ఇది అనౌన్స్మెంట్ మ్యూజిక్ చేయడం జరిగింది సో చేసిన తర్వాత దెన్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ గారు ఫుల్ నరేషన్ ఇచ్చారు అంటే నరేషన్ ఇచ్చిన తర్వాత వావ్ ఏంటిది అసలు ఈ కథ ఇలాగుంది యాక్చువల్లీ అని చెప్పి అభిషేక్ గారు చెప్పాను సార్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ లైక్ చాలా గూస్ బంప్స్ ఉన్నాయి కథలోని చాలా బాగుంది అని చెప్పి అలాగ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ మ్యూజిక్ అసలు ఫస్ట్ సాంగ్ పంపంగానే నేను శ్రీకాంత్ ఇంకెవరుండే హర్ష ఐ థింక్ ముగ్గురం విన్నాక అసలు ఇది అదిరిపోయింది సాంగ్ యాక్చువల్లీ మనం లంచ్ కోసం తాజ్మహల్ కొట్లకి వెళ్తే కార్లో విన్నాం సార్ అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్ సో ఆ సాంగ్ తనే సమీరా గారే పాడారు అంటే ఫస్ట్ టైం తను లిరిక్ కూడా ట్యూన్ కూడా మనమే చేసాం నేను అంటే ఇంత మీరు బుడాపెస్ట్ వెళ్ళి ఇంత ఆర్కెస్ట్రైజేషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇట్ వాస్ సో అమేజింగ్ ఆఫ్టర్ దట్ బట్ ఆ సాంగ్కి ఆ రిక్వైర్మెంట్ ఉండింది అలా చేస్తే బాగుంటుందని అభిషేక్ గారు చెప్తే అభిషేక్ గారు కూడా వెనకాడకుండా చేద్దామని చెప్పి కాల్ తీసుకోవడం ఆ సాంగ్ ఇంత చాలా గ్రాండ్గా వైడ్గా నేనే విని షాక్ అయిపోయాను ఆ తర్వాత సో యాక్చువల్లీ తనకే సర్ప్రైజ్ నేను రాస్తాను లిరిక్స్ అని చెప్పి నాకు తెలియదు నేను లిరిక్స్ యాక్చువల్లీ ఆయన ట్యూన్ పంపుతా అన్నారు నేనేమో సరే ట్యూన్ ఎందుకండి మనం ఏదైనా ఫిల్ చేసేసి పంపిద్దాము అని చెప్పి లైట్గా అలా తెలుసుకున్నాను హీరోయిన్ మధ్యలో ఏంటి ఐ థింక్ శ్రీకాంత్ నువ్వు నరేట్ చేసినావు కదా సమీరాకి సెకండ్ చరణం టైంలో ఆయన నరేట్ చేశారు ఓకే ఓకే సో సెకండ్ స్టాండ్లో అందుకే కొంచెం స్టోరీ ఇంక్లూడ్ అయినట్లుగా ఉంటుంది సో రామి గారు మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుదామని సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఇదే టైంలో యానిమల్ మూవీ కూడా చేస్తున్నారు కదా అవునండి సో డెవిల్ యానిమల్ మూవీ రెండింటికి క్లాష్ వచ్చిందని మీరు యానిమల్ వైపు మగ్గు చూపారని ఇక్కడ టైమ్స్ డేట్స్ ఇవ్వలేదని చాలా మంది కదండి లేదు అదన్నీ ఇంత గౌరవం అదన్నీ అది అపోహ అది బట్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి యానిమల్ డేట్ ఉంది కాబట్టి దానికి అభిషేక్ గారు చెప్పి దానికి వెళ్ళి ఫినిష్ చేసి మళ్ళీ ఏమైందంటే అంటే ఈ ఫిలింకి హార్ట్ అండ్ సోల్ పెట్టి చాలా డెడికేటెడ్ వర్క్ చేసాం యాక్చువల్లీ అభిషేక్ గారు మేము కూర్చొని ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంకా సెకండ్ హాఫ్ చేయాలి యాక్చువల్లీ సో అనుకుంటే ఏమంటా మనం ప్లేయర్స్ పెట్టి ఏదైనా ఒకటి చేసి ఏదైనా రిలీజ్ చేసేయచ్చు బట్ నేను అదే అభిషేక్ గారికి కన్వే చేశాను సార్ మనం ఇంత దూరం ఇంత బాగా చేసాము మళ్ళీ దీనికి వేరే ప్లేయర్స్ పెట్టి ఇదయ్యి మళ్ళీ సౌండింగ్ మారిపోయి ఏదైనా దీనికి ఒక ఇది లేకపోతే బాగుండదండి ఎందుకంటే ఐ వాంట్ టు డూ ద హోల్ ఫిలిం కంప్లీట్ ఎందుకంటే ఇప్పుడు అభిషేక్ గారు అనుకుంటే ఏదో ఒకటి చేసేయచ్చు యాక్చువల్లీ రిలీజ్ చేసేయచ్చు ఎనీథింగ్ లైక్ వేరే ప్లేయర్స్ పెట్టో ఏదో చేసి బట్ నేను చెప్పిన ఇది ఆయన విని లేదు నువ్వు ఫినిష్ చేసిరా మనం చేద్దాం నో ప్రాబ్లం బట్ అది తెలుస్తుంది ఇప్పుడు మూవీ చూస్తుంటే ట్రైలర్ చూస్తున్నా ఇప్పుడు యానిమల్కి ఎలా ఇచ్చిందో ఆర్ఆర్ ఇప్పుడు డెవిల్ కూడా అలాగే వచ్చింది ఆర్ఆర్
అదే అది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 2 సినిమాలు ఒకటేసారి చేశారు కదా, అక్కడది ఇక్కడ వేసి ఇక్కడది అక్కడ అట్లా ఏం లేదండి. ఎందుకంటే అది ఎందుకంటే జోనర్ వేరు కదా, ఇది వచ్చి 19 కరెక్టే. ఎందుకంటే ప్లస్ ఏంటంటే ఇది పీరియాడిక్ ఫిల్మ్ 19 సౌండింగ్ విల్ బి డిఫరెంట్. ఇఫ్ యూ సీ యానిమల్ సౌండింగ్ అండ్ ఇఫ్ యూ సీ డెవిల్ సౌండింగ్, ద ఇన్స్ట్రుమెంట్ హి హస్ యూజ్డ్ ఫర్ ద డెవిల్ ఇస్ టోటలీ డిఫరెంట్. అవునండి, అది ఆర్గానిక్ గా ఉంటది, హైబ్రిడ్, అండ్ ఇది డిఫరెంట్ గా ఒక న్యూ ఏజ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ తెప్పించి చేసాము. పీరియాడిక్ ఫిల్మ్. సో ఆ చేసే ఇదిలోని ప్రాసెస్లో హర్ష గురించి చాలా చెప్పాలి. శ్రీ హర్ష కోసం గోవా బాయ్. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఓఎస్టీస్ వీయడానికి లిరిక్స్ కూడా రాశాను. సో అంటే మెయిన్ ఫస్ట్ రోజీ సాంగ్ ఫస్ట్ ఒక ఐటమ్ సాంగ్ ఉంది, రాస్తావా? ఆబ్వియస్లీ వెయిటింగ్. అంతకుముందు నేను హర్ష గారితో 2 మూవీస్ రాశానండి, రావణాసుర తర్వాత 100 ఫిల్మ్. సో వెయిటింగ్, ఓకే నెక్స్ట్ మూవీ ఇంకో చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్ వస్తుందా రాదా అని చెప్పి. సో అభిషేక్ పిక్చర్స్ ఆఫీస్కి వెళ్ళా, పైకి వెళ్ళిన వెంటనే ఒక సాంగ్ ఉంది, ఇది ట్రై చెయ్యి అన్నారు. ట్రై అంటున్నారు. ఓకే, ఆల్రెడీ ఇది ఒక 15th వర్షన్ ఆర్ 16th వర్షన్ నీకు ఇచ్చేది, అంతకుముందు ఎవరు రాశారు సార్, అంతకుముందు ఎన్ని వర్షన్స్ అయ్యాయి అంటే, లేదు గివ్ ఇట్ ఏ ట్రై, ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఇట్ విల్ వర్క్ అవుట్ అయిన తర్వాత. అంటే అంతకుముందు ఒక కాన్సెప్ట్ అనుకున్నా, ఎప్పటి నుంచి ఒక ఐటమ్ సాంగ్ వస్తే ఎట్లాంటిది పెట్టండి అంటే, ఇంటలెక్చువల్ పీపుల్ గురించి ఒక లిరిక్లో కూడా ఉంటుంది, మేధావులంతా పైకే పెద్దవాళ్ళు, ఏకాంత వేళ అంతా సంటి పిల్లలు అని. సో ఆ లైన్ ఒకటే ఉంది, దాని నుంచి ఇది బిల్డప్ చేసుకుంటూ వచ్చాను. లక్కీలీ ఫస్ట్ వర్షన్ ఓకే అయింది సార్. అప్పుడు ఆయన స్పెషల్ ఏంటంటే ఇలా మాట్లాడి మేము ఇలా తిరిగే లోపుకి సార్ అయిపోయింది అంటాడు. హర్ష కొద్దిగా టైం తీసుకో పర్వాలేదు అని. హర్షదికెన్షి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో లిరిక్స్ ఉంటాయి కదా, అది ఏమంటారు మన యూల్సే ఓఎస్డీస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే లైవ్ కిచెన్ అంటారు కదా, అంటే అక్కడ పాడాలి, ఇక్కడ రాయాలి, ఇక్కడ పాడాలి. సో ఈయన 15 మంది సింగర్లు ఆల్మోస్ట్ ఆ రోజు ఇంటికి వెళ్ళేటప్పటికి 3:30 అయింది సార్, 3:34 అయింది సార్. నిన్ను 3:30కి పంపించిన, మేము పొద్దున్న వెళ్ళాను. అదే సార్, లేదు 3:30 ఆ టైంకి వెళ్ళాను సార్. అంటే సార్ ట్యూన్ అంటే వస్తుంది అన్న, అదే ఇప్పుడు వస్తుంది సార్, సింగర్స్ వచ్చేసారు కదా సార్ అంటే 2 minutes అన్న. 2 minutes అని అంటే సింగర్స్ ఏమో అడుగుతున్నారు, బ్రో రాస్తారా బ్రో, రాస్తా బ్రో అంటే అక్కడ ట్యూన్ అవ్వాలని చెప్తే వాళ్ళు కంగారు పడతారు కదా. సో ఈ గ్యాప్ స్లోగా మళ్ళీ వెళ్ళి సార్ అది ఒకసారి జస్ట్ ఇది వచ్చేస్తుంది బ్రో, ఒక 5 minutes అని. ఈ గ్యాప్లో ఎవరో సింగర్స్ వచ్చామన్నారు, అది మనకి రాయలేదు కదా అని ఒక ఫీల్. పైన వెంటనే ఆల్మోస్ట్ ఒంటిగా అలా కంపోజ్ చేయడం, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వడం, రాయడం, రికార్డ్ చేయడం. సార్ ఇంకా అవ్వలేదు సార్, ఎన్ని లైన్స్ అయ్యాను, ఒక 3 ఇంకొక లైన్ రాసే ఫస్ట్ 4 అందరికీ నచ్చాలి, మళ్ళీ అందరికీ నచ్చాలి. అయిన తర్వాత అందులో సార్ ఇది ఎంత హెవీ ఉండాలి అంటున్నారు. ఎంత హెవీ ఉండాలి సార్ అంటే, నువ్వు రాసింది చెప్పు అన్నారు. చెప్పాను, ఇది 2 అనుకో, నాకు 25 కావాలి. అంటే ఇక గ్రాండ్గా ఇట్లా పట్టుకుని ఇట్లా ఇంకోటి అన్నారు సార్ ఆ రోజు, హర్ష ఇది వింటుంటే మనకు ఆ సీక్వెన్స్లో ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా లేచి నిలబడాలి, గూస్ బంప్స్ అని. సార్ అంటే అర్థం కాలేదు సార్, మీరు ఇచ్చిన టైం అంటే ఎంత టైం ఉంది సార్ అంటే 10-15 minutes తీసుకోవాలా రాసాను. ఈ యాప్లో పేపర్ పట్టుకుని మొత్తం అభిషేక్ పిక్చర్స్ ఆఫీస్ పైనుంచి కింద 4 సార్లు తిరిగి ఒక టైంలో కనిపించలేదు, చూస్తే బాత్రూంలో ఉన్నాడు. బాత్రూంలో సార్ లోపల రాస్తున్నాను సార్. ఇలా ఎవరు రాయలేదు హర్ష. అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ సంథింగ్ కమ్ ఇన్స్టెంట్ దట్ విల్ దాన్ని ఇంకా మనం కరెక్షన్ చేస్తుంటే స్పాయిల్ అవుతుంది అనిపిస్తుంది నాకు, మోర్ ఇంపాక్ట్ ఉంటుంది అనేసి. సో నేను హర్షకి స్కోప్ ఉన్నా కానీ 1 month టైం ఉన్నా కానీ ఎప్పుడు ఇవ్వలేదు, ఇన్స్టెంట్గా వచ్చి. గుర్తుందో లేదో సింగర్స్ పాడుతున్నారు, ఇటుపక్క చెల్లో వైలిన్ అయినా రెడీగా ఉన్నారు, అంటే వాళ్ళు అందరికి మైక్లు వేసి రెడీ, ఈయన పేపర్ పెట్టుకొని రెడీ. ఇలా జరిగింది యాక్చువల్లీ. ఆ రోజు అభిషేక్ గారు కూర్చున్నాం, మేము కూర్చున్నాం. క్లైమాక్స్ ఇది అంటే ఫ్లోలో ఆయన రాస్తాడు, ఇంకొక సడన్గా ఇలా పాడితే బాగుంటుంది అంటే ఆల్రెడీ టైం అయిపోయింది, కోరస్ అంటే 2 దాటింది. ఆ లిరిక్ పదాలు కావాల్స్తే ఇలాగ ఇక్కడ హర్ష ఇలాగ అందరు కదా లిరిసిస్ట్ అందరు, హర్ష ఏంటి టైం అవుతుంది ఏంటి అంటే, ఒక్క నిమిషాన్ని బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూము టేబుల్ కింద ఇక్కడ ఉన్నా
పైకి వెళ్ళి ఆ చీకట్లో మేము ఎతికేవాళ్ళం ఎక్కడెక్కడ అని, అక్కడికి వెళ్ళి రాసేవాడు. కళ్యాణ్ రామ్ గారు ఫోన్ చేసేసి అసలు అమిగోస్ సినిమా షూటింగ్ అప్పుడు సౌందర్య గారు షూటింగ్ అనమాట. సో వీ వర్ డ్రైవింగ్ డిఫరెంట్ డిఓపీస్ అనమాట. మది గారిని అప్రోచ్ అయినాము, తన డేట్స్ క్లాష్ అయినాయి. అదేనాక నేను ఫస్ట్ రిక్కీ చేసినప్పుడు ఇంకొక డిఓపీ ఉండే, పోయి ఫస్ట్ ఏ లొకేషన్లో దిగాలి ఏంటి అనేసి. సో తర్వాత హీరో గారు అంటే వై డోంట్ సీ సౌందర్య గారు ఒకసారి తనని ఒకసారి కలువు అది అంటే, ఫస్ట్ టైం కలవంగానే అనిపించింది అబ్బా అసలు స్ట్రెస్ ఫ్రీగా అనేసి. సో యూ షుడ్ టెల్ ఆఫ్టర్ నేను సార్కి ఫస్ట్ వాట్ హ్యాపెండ్ ఇస్ కళ్యాణ్ గారు చెప్పారు యూ షుడ్ లిసన్ టు దిస్ స్టోరీ, షుడ్ డూ డెవిల్ అన్నారు. ముందు దే హ్యాడ్ అనదర్ డిపి బిఫోర్ షూట్. అప్పుడు ఒక రోజు నైట్ ఆఫ్టర్ ద షూట్ హ్యాడ్ కమ్ అరౌండ్ 9 o'clock or something. So Srikanth had come and narrated that story till I think 11:30 varaku the narration happened. So that tiredness of the shoot, everything went away when I was hearing that story. Got me excited. And plus ఒక సినిమాటోగ్రఫర్కి పీరియడ్ సినిమా అనేది is like a boon. So I definitely wanted to do it and the story was so impressive. So immediately I shook hands with him and said it's superb, the story is superb Srikanth. And this thing, then I said, can you give me a written version so that, so a written version తీసుకున్న తర్వాత I started writing my doubts. So, but then I immediately told Kalyan Garu, this story is superb. Thanks for giving me this film. And then I met, and then what doubt I had that time was, okay, munch period cinema, everything is almost, there's nothing which is like, వెళ్ళాం డైరెక్ట్లీ కెమెరా పెట్టాం షూట్ చేసాం అన్నది ఏం లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ క్రియేటెడ్. From foreground నుంచి middle ground నుంచి background, everything has to be what we put in the frame. There is not what is there. So దీనికి కొంచెం ఖర్చు అవుతుంది కదా బడ్జెట్. విల్ పీపుల్ స్పెండ్ ఆన్ దిస్, అంత ఇది ఉందా? సో అన్నప్పుడు దెన్ ఐ మెట్ అభిషేక్ గారు అండ్ ద కైండ్ ఆఫ్ ప్రెప్ హీ హ్యాడ్ డన్ బిఫోర్. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక డిజైన్ చేసి ఒక కార్డ్, వాళ్ళ లుక్ ఎలా ఉండాలి, ఇది అన్నీ చూసిన తర్వాత ఎస్ ఐ థింక్. And then for the first set, I gave some references. I wanted a wooden wall, that, this. Everything was provided. When I said, I think this is the team to do this film. So I should thank Kalyan Garu for suggesting me for this film. So next Gandhi. So when I was traveling with Gandhi, so every detail, so last minute you will get some idea. Arey, if we have this in this thing, it will be nice. And Gandhi has never said no. He's never said no. Probably it will take some time and all, we'll have to manage till then, but he's never said no. Whether it దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రొడక్షన్లో మాట్లాడి అది తెప్పించుకోవాలి, ఆల్ దట్ విల్ నాట్ కమ్ టు యూ, హీ విల్ హ్యాండిల్ ఇట్. బట్ దెన్ వెదర్ యూ వాంటెడ్ ఇట్ ఆర్ అట్లీస్ట్ దట్ విల్ బీ దేర్, యూ కెన్ మోల్డ్ ఇట్ లేటర్. సో హీ విల్ గెట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ ద లైక్ హౌ యూ వాంటెడ్ ఇట్. సో నెక్స్ట్ గాంధీ నేను అడగాలి మిమ్మల్ని. గాంధీ ఇస్ పార్ట్ ఆఫ్ మై దిస్ థింగ్. సో దెన్ మై నెక్స్ట్ స్టెప్ వాస్, ఇప్పుడు ఫస్ట్ స్టోరీ నచ్చింది, ఇది నచ్చింది, కళ్యాణ్ గారిని ఇలా ప్రొజెక్ట్ చేద్దాం, ఇది ఆల్రెడీ దే హ్యాడ్ డన్ లుక్ టెస్ట్, ఫోటో షూట్ అండ్ ఆల్ దట్. నౌ హౌ డు ఐ టెల్ దిస్, గెట్ దిస్ పీరియడ్ లుక్, పీరియడ్ లుక్ని విజువలీ హౌ డు ఐ బ్రింగ్ ఇట్? వాట్ ఐ ఫెల్ట్ దీంట్లో, వెన్ వీ వర్ యంగ్, వెన్ వీ సా ఫిల్మ్స్, ఒక ఒరిజినల్ నెగటివ్లో ప్రింట్ అయిన సినిమాలు చూసాం మనం. ఇప్పుడు డిఐ వచ్చిన తర్వాత, డిజిటల్ గ్రేడింగ్ వచ్చిన తర్వాత అందరూ ఏదో ఒక టోన్ పెట్టి, ఒక ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ లైక్ అన్ ఒరిజినల్ ఫిల్మ్లో షూట్ చేసిన సినిమా ఎలా ఉంటుంది అలా ఆ అవుట్పుట్టే ఇవ్వాలి. ఇట్ షుడ్ నాట్ లుక్ వెరీ డీసాడ్, కలర్ లేకుండా, లేకపోతే సెపియా టోన్లో పీరియడ్ అలా ఏం ఉండకూడదు. ఇట్ షుడ్ లుక్ లైక్ అ నార్మల్ కలర్లో ఫిల్మ్లో షూట్ చేస్తే ఎలా ఉంటుంది, దట్ వాస్ ద లుక్ ఐ ఇంటెండెడ్ టు గివ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ అచీవ్డ్. So and plus we used when we are sitting on the budget, the first thing was the camera, the lens. When we started this film, the lens which I am using, Cook full frame lenses, only 3 sets unnadi India lo. So that was very expensive to get, and shoot, we have to postpone one day shoot because the lens had to come from Bombay. So all that support I got from Abhishek. He said, okay, once he saw the look, he said, yeah, let's go ahead with this. And then for makeup and all that, we wanted to create some look for every character. Rashid. So then I said we should get Mr. Pattanam Rashid from Kerala. He's a national award winning makeup artist.
So we brought him down from Kerala. He designed the looks for some characters. Them and the costume team had to it was coordination between all teams. That was very important. It like somebody was saying, Kalyanram garu was refuting in that function we had, trailer launch. He said it is not a one-man job. It's a teamwork of so many departments to get one image onto screen. There is like if these 24 crafts don't sync, no, it will not look how it is looking now. So Gandhi, you should tell. ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం పెద్ద సినిమాలు పిరాడిక్ మూవీ అంటే కూడా బాంబే నుంచో లేకుంటే చెన్నై మద్రాసు నుంచో తీసుకొచ్చి వాళ్ళకు వర్క్ ఇస్తూ ఉన్నారు. మేమైతే ఇప్పుడే అప్కమింగ్ ఆర్ట్ డైరెక్టర్. నేను ఎప్పుడు చూడలేదు ఊస్ అప్కమింగ్ ఊస్. నేను ఖాళీ టాలెంట్నే బిలీవ్ చేసినాను. సో ఫస్ట్ his body of work is like that, no? So that George Reddy has done great films. జార్జ్ రెడ్డి రిలీజ్ అయినాక నాకు గాంధీ ఎప్పుడు తెలుసు అంటే ఫస్ట్ జార్జ్ రెడ్డి చూసినాక మెసేజ్ చేశారు. అంటే నన్ను అడిగారు, ఇంత పెద్ద సినిమా అంత టెక్నీషియన్స్ ఉన్నారు సార్, యు వేర్ ఆల్సో దేర్. సో ఆర్ట్కి సంబంధించింది ఎక్కువ ఉంటుంది, మన విజన్ అదంతా గాంధీ ఫుల్ఫిల్ చేయగలుగుతాడా ఏంటి అంటే, నాకైతే 100% ఉంటుంది. గాంధీ ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే దట్ నేను ఏమనుకున్నానో వాట్ వీ హ్యావ్ డిసైడ్ అది వస్తుంది అనుకొని గాంధీని ఫిక్స్ చేసినాం అన్నమాట. చెప్పినాక గాంధీని పిలిచేసి, గాంధీ ఇది ఇది మొత్తం సినిమా ఇది, దీనికి ఇన్ని సెట్స్ అవుతుంది, ఇక్కడ లొకేషన్. ఇప్పుడు మేము కారైకుడికి వెళ్ళి షూట్ చేసినాం. కారైకుడికి వెళ్ళేసి డైరెక్ట్ కెమెరా పెట్టి షూట్ చేయలేదు, ప్రతిదీ వర్క్. అంటే అక్కడ ఈవెన్ అదేమంటారు, మనం మేకు కొట్టలేము. ఇప్పుడు మన కోటి ఉమెన్స్ కాల్ ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. అది ఎలా ఉందంటే సీసీ కెమెరా ఉన్నట్టే ఉండేవాళ్ళు పనిచేసేవాడు. వాళ్ళు మేకు కొట్టడానికి పర్మిషన్ లేదు, పెయింట్ వేయడానికి పర్మిషన్ ఏం లేదు. మనం ఏం టచ్ చేసినా వాళ్ళు వచ్చేస్తారు. కానీ అది క్రిటికల్ చేయాలి చాలా. ఆర్కిటెక్చర్ యూ వోంట్ గెట్ ఎనీవేర్. సార్ నాకు ఛాలెంజింగ్ అంటే కారైకుడి ఉండే సార్. కారైకుడిలో 1 month షెడ్యూల్ ఉండే. షెడ్యూల్లో ఏంటంటే ఎవ్రీడే అంత క్రూ అక్కడికి వచ్చింది, డైలీ షూటింగ్ ఉంటుండే. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే ఈ లొకేషన్ సార్ ఒక 2 days బ్రేక్ ఇచ్చేసి సెట్ కాలేదంటే నెక్స్ట్ డే చేస్తాం. అక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ సెట్ అట్ ఎనీ కాస్ట్. సో ఒక దగ్గర షూట్ చేస్తుండే, నెక్స్ట్ డే వెళ్ళేసి నెక్స్ట్ లొకేషన్లో అక్కడ ఆర్ట్ వర్క్ చేయాలంటే ఇట్ వాజ్ ఎ టాస్క్. ఎస్పెషలీ నాకు ఆ జైలు సెటప్ నేను వచ్చాను, అది చూసి నేను అన్నాను, ఏంటి బ్రో ఇలా వేసారు సెట్. అదేనో సౌందర్ గారు ఆ విజువల్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఆ సీక్వెన్స్ మొత్తం, ఆ రోజీ ఇది కానీ ఆ విజువల్స్ ఆ సెటప్ అని చూస్తే యాక్చువల్లీ బ్లోన్ అవే. జైల్ సెట్ we thought of doing గోల్కొండలో బ్లాక్ చేద్దామా అనుకున్నాం. తర్వాత ఐ థింక్ అభిషేక్ గారు సజెషన్, ఓకే I will go ahead and put a set and so which made it comfortable for us to, expense wise it went somewhere else, but then it gave us the comfort to shoot. దెన్ ఆ రోజీ సాంగ్, ఆ కాస్ట్యూమ్స్. నెక్స్ట్ రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారితో ఇది నా 5th మూవీ అండి. ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ టు బిగిన్ విత్ లైక్ శ్రీకాంత్ విస్ హాస్ కమ్ టు మై ప్లేస్. అక్కడ వర్క్షాప్లో కూర్చొని మన ఇద్దరం వీ హ్యాడ్ ఆల్మోస్ట్ like 3.5 hours narration ఆల్ టుగెదర్. ఇట్ వాజ్ లైక్ సో బ్రిలియంట్. ఆయన నరేషన్ అయితే కనుక అసలు కొట్టేదే లేదు, టాప్ నాచ్ అనమాట. ఆయన నరేషన్ ఇస్తుంటేనే నాకు సినిమా మొత్తం కనబడిపోయింది. ఐ కెన్ సీ ద సీన్స్, లైక్ అంత డీటెయిల్ నరేషన్ ఇస్తారు ఆయన. దెన్ లైక్ 2016లో ఐ కలెక్టెడ్ ఎ ఫ్యాబ్రిక్. అది ఇండియన్ కండిషన్కి అంత సెట్ అవ్వదు, మొహైర్ బుల్. అది వింటర్స్లో కూడా కొంచెం కష్టం వేసుకోవటం. అది ఈయన నరేషన్ ఇచ్చిన వెంటనే దెన్ లైక్ ఐ పిక్డ్ అప్ దట్ ఫ్యాబ్రిక్ ఫర్ ఇమీడియట్గా 2-3 daysలో ఆయన ఈ లుక్ టెస్ట్ అన్నారు. లుక్ టెస్ట్ అంటే సేమ్ డే స్టార్ట్ చేసి, అంటే ప్రతి ఫ్యాబ్రిక్ మీద ఒకళ్ళ పేరు రాసి ఉంటుంది అన్నట్టు దాని మీద కళ్యాణరామ్ గారి పేరు రాసింది. 4 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఫ్యాబ్రిక్ మీద ఆయన పేరు వచ్చింది. సో దెన్ లైక్ వీ యూజ్డ్ ఎక్స్టెన్సివ్ మల్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్. అవి థాన్స్ ఎన్ని కొనవో తెలియదు. 100 meters రోల్స్ తీసుకోవటం, మళ్ళీ డైయింగ్ చేయించడం, డీటెయిలింగ్కి వెళ్ళటం. ద బెస్ట్ పార్ట్ ఈజ్ లైక్ సౌందర్ గారికి నాకు మంచి సింక్ ఉంది. సో ఆయన ఇమీడియట్గా నేను ఒక ఐడియాతో వచ్చాను అంటే కనుక హీల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఆయన మళ్ళీ అందులో చేంజెస్ చెప్తే నాకు కూడా బాగా అర్థం అవుతుంది ఆయన చెప్పేది, ఎందుకంటే ఆ సింక్ మా ఇద్దరికి బాగుంది. సో లేటర్ ఆన్ లైక్ అభిషేక్ గారు మంచి రెఫరెన్స్లు ఇచ్చేవారు. And in the beginning I think he was only Kalyan garu costumes వరకే చేశారు. దాని తర్వాత when we were trying the looks for other characters,
somewhere it was not working. So I నాకు said, let's get Rajesh only to do the complete, let him be the designer for the whole film అని. Then నాకు రాజేష్ దగ్గర ఆ రోజు నాకు రాజేష్తో మీటింగ్ అయినప్పుడు నేను రాజేష్కి కాన్సెప్ట్స్ ఇవి ఈ ఆర్టిస్ట్కి అన్నీ రిఫరెన్స్ చూపిస్తే జనరల్లీ కాస్ట్యూమ్ డిజైన్ ఏమంటే ఓకే సార్ నేను అన్నీ చేసేస్తా అంటాడు కదా. బట్ ఈ వాజ్ సీయింగ్ దట్ ఏ ఆర్టిస్ట్కి ఆ ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది అంటే కంఫర్ట్ లెవెల్ అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఇరిటేషన్ మోడ్ రావద్దు. దట్స్ రియలీ ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ చెప్పగానే నేను ఐ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట. అసలు ఆర్టిస్ట్ కంఫర్ట్ అంటే కొన్ని సార్ ఈ కళ్యాణ్ రామ్ గారికి ఫ్యాబ్రిక్ వేస్తే కంఫర్ట్ ఉండడు, వీ షుడ్ నాట్ యూస్ దిస్ అనేసి హీ హాస్ వర్క్ సో మచ్ ఆన్ ద ఫ్యాబ్రిక్స్. బట్ ఏంటంటే టక్ ఏది చెప్పినా ఇటలీ నుంచి తెప్పించాలంటారు, అది ఒక్కటే ఫస్ట్ లుక్ కళ్యాణ్ గారిది ఆ కాస్ట్యూమ్లో కళ్యాణ్ రామ్ గారిని అలా చూసిన తర్వాతే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ సినిమా మీద. అభిషేక్ గారు ప్రొడ్యూసర్గా అందరికి తెలుసు, డైరెక్టర్గా ఆయన ఎంత టార్చర్ పెట్టారు అందరికి. టార్చర్ కదా. ఐ థింక్ హీ since like everybody is one mad fellow in their own department, he managed all of them, brought all of us together. That is the major job of a director, to get everybody in sync, in unison, but get what he wants also. We all think, finally what we all think, see my work, how it is, but it's all done by him. That's the beauty of doing it without disturbing anybody, no? I think that is a big challenge and big talent. This is what I am learning from him. సార్ నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే 2 years ఫిలిం, 2 years బిగ్ బాస్లో ఉండరు కదా, 1 monthలో 2 years డిఫరెంట్ టెక్నీషియన్స్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళందరినీ ఒకటే దానిలో ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు సార్ బిఫోర్ వెన్ వి సే కమల్ హాసన్ ఆ సినిమాలో సింగీతం శ్రీనివాసరావు గారు అలా కోఆర్డినేట్ చేసుకుంటారు అందరినీ అలా అంటారు. సార్ అంటే జనరల్గా ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ఉన్నారు, నేను 70 days ఇస్తాను, 70 days షూట్ చేస్తాను, మీ షూటింగ్ టైం చెప్పండి, ఆ టైంకి వచ్చి చేసి వెళ్ళిపోతాను అంటారు. సో జనరల్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఏం చేస్తాం, అదే కాంట్రాక్ట్ ఇచ్చేసి సార్ 70 days ఉంది, 70 daysలో పిక్చర్ ఖతం కన్నా అని అంటారు. బట్ ఇక్కడ ఈ వాజ్ నాట్ లైక్ వచ్చి పని చేసి వెళ్ళిపోండి, ఈ వాజ్ సో మచ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫిలిం. ఆ 70 days 2 years హ్యాస్ స్పెండ్ ఆల్మోస్ట్. ఇట్ డింట్ సైన్ ఎనీ ఫిలిం. ఏంది ఫ్రమ్ మార్నింగ్ టు సార్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏం చేస్తున్నాం, ఈ వాస్ లైక్ పార్ట్ ఆఫ్ సార్. ఈ మూవీకి డెవిల్ అని పెట్టడానికి రీజన్ ఏంటి సార్? టైటిల్ డెవిల్ అనే అంటే లాట్ ఆఫ్ గ్రూప్ చాట్ పెట్టండి సార్ ఒకసారి. అంటే నాకు ఓసిడి ఉంది, అది ఏమంటారు ఆ పని కాకపోతే నేను నైట్ కూడా పడుకోను, 3 o'clock కూడా మెసేజెస్లు ఇస్తూ ఉంటా, ఇది ఓకేనా ఇది ఓకేనా అంటే ఎవరు చూడరు అనుకో, ఆయనే వేస్తూ ఉంటాను, పొద్దున్న రిప్లైస్ వస్తాయి. సో డెవిల్ అంటే ఈ డెవిల్ అనేసి లాస్ట్ 3 options ఐ సెంట్ టు హీరో గారు, ఇది డెవిల్ అదిరిపోయింది టైటిల్ అన్నారు. సరే డెవిల్ అదిరిపోయింది అనేసి పోయేసి రిజిస్టర్ ఇందా అది సినిమా పోస్టర్ ఆన్ బర్త్డే వీ హ్యావ్ రిలీజ్ ద పోస్టర్ ఆల్సో. సడన్గా ఒక రోజు కాల్ వచ్చింది, ఎవరు సందీపంగా, బ్రో ఇది నా టైటిల్ కదా నువ్వు ఎట్లా వేసేసుకున్నావు అన్నాడు. నీ టైటిల్ నాకు తెలియదు సందీప్ అది అంటే ఈ అంటే ఐ థింక్ కేమ్ టు హైదరాబాద్, ఈ వాస్ ఎక్స్ప్లెయినింగ్ నేను ఇది టైటిల్ నాది నేను ఎట్లా అనుకుంటున్నాను అంటే నాకు ఒక్క డే ముందు చెప్పినా కానీ ఐ వుడ్ హ్యావ్ నాట్ అనౌన్స్ అది అంటే. సో ఈ సైడ్ ఓకే కానీ అనేసి డెవిల్ అనే టైటిల్. సార్ మీకు డైరెక్ట్ చేయడం ఈజీగా అనిపించిందా ప్రొడ్యూస్ చేయడం సార్? ఇది ఈజీ ప్రొడక్షన్ వర్సెస్ ఒకవేళ రెండు కంపేర్ చేయాల్సి వస్తే ప్రొడక్షన్ వర్సెస్ డైరెక్షన్ అంటే ఫస్ట్ టైం మీరు మైక్ తీసి యాక్షన్ కట్ ఆ ఎక్స్పీరియన్స్ అది ఎట్లా ఉంది? అలాగా. సో మెయిన్ రీజన్ నేను డైరెక్టర్లా కనుగొనంటే సౌందర్య గారి మీరే. And I think, I mean, we had an issue of this thing in the beginning, but then the idea was given by him, the references, the vision, everything is from him. So then I think it was time for him to take charge and get ahead. So he was only coordinating with everyone. He was giving the ideas. It was his, and he, he's from an arts background. So though he's a distribution this thing, he's qualified Bachelor of Arts in Fine Arts. So he's very good in Photoshop. All the posters almost Kani Studios in Peru, the design is first designed by him and sent to them. So all the posters are designed by him.
all the promos, everything is designed by him, and he immediately designs this thing, put it in AI and sends it in a group between us. So our group lo Gandhi ki reference, నాకు reference అన్నీ వచ్చేస్తాయి. So everything is given by you, so it's time for him to take that charge as a director also. So అదే మీరు ఎందుకు సడన్గా మీ భుజాల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, అది ఏంటి రీజన్ అని తెలుసుకోవచ్చు? అంటే దిస్ ఫిలిం ఐ డోంట్ వాంట్ టు లీవ్, ఏదో సినిమా చేసినాము, సో ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్. సంథింగ్ మన లైఫ్లో ఒకటి వస్తుంది కదా, సంథింగ్ స్పెషల్ ఫర్ మీ దిస్ ఈ సినిమా. అంటే సార్ మీకు కూడా యాజ్ అ పీరియాడిక్ ఫిలిం సంథింగ్ యూ వాంట్ టు డూ. సో దిస్ ఫిలిం, సో దిస్ అంటే దిస్ ఈస్ అ బిగ్ వన్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్, సో దట్ మనకు ఎవరన్నా చేయి చూపి అరే పాయింట్ చేయవద్దు. సో అందుకే ఐ టుక్ దట్ కాల్ అండ్ ఓకే ఇట్స్ అంటే ఇట్స్ డెస్టినీ ఆర్ వాట్ స్టార్ట్ అయిపోయింది. ఇదన్నిటిని హ్యాండిల్ చేస్తాం కూడా సార్ ప్రొడక్షన్ కావాలి, మంచి ప్రొడక్షన్. సో మోహిత్, వాసు గారు ఓ టెక్నికల్ చూసుకున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో వెంకటేశ్వరరావు గారు ప్లస్ మన నవీన్, వీళ్ళంతా ఏంటంటే వెన్ వీఆర్ డూయింగ్ ఇన్ కారేకూడి నెక్స్ట్ డే మార్నింగ్ కావాలంటే వాళ్ళు నైట్ అంతా స్లీప్లెస్ నైట్ ఉండేసి అవన్నీ ప్రొవైడ్ చేయడము. సో నేను బోత్ ద షూస్ ఉండే కదా, అటు ఇక్కడ ఉండే కదా, సో దే హ్యావ్ టేకెన్ ఆల్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఒక టైంలో మోహిత్ ఎడ్చేసింది కూడా క్యారవన్లో కూర్చొని ఇది ఏంది. and the support are not only my assistants, ADs. సో ఇప్పుడు without that such a huge scale ఉన్నది, without not possible without the support of our assistants. గాంధీ అసిస్టెంట్స్ కూడా సార్, నాని అండ్ అక్బర్. I should also thank my costume chief Vasu and Rambabu and my design partner Ashwin, who contributed a lot for this movie అండి. So there's a special mention for them. Why? Because background artist, costumes, detailing, everything handmade చేశారు ఈ మూవీలో. So this is an opportunity for me to thank them a lot about this contribution. సో కమింగ్ టు ఇక అంత సినిమా అయిపోయినాక వి కమ్ టు పోస్ట్ ప్రొడక్షన్ కదా, అప్పుడు ఎడిటింగ్. సో తమ్మిరాజు గారు, సో తమ్మిరాజు ఈజ్ ఎడిటర్ ఫర్ దిస్ ఫిలిం. సో చేసిన సినిమాని ఇంకా బాగా ఇలా ప్రొజెక్ట్ చేయాలనేసి ఆల్మోస్ట్ 10 to 15 వర్షన్స్ చూపించడము, అది హీరో గారికి ప్రజెంట్ చేయడము, ఇవన్నీ జరిగిందంటే he has also spent almost 1.5 years from the story listening to final product. So his contribution also ఈ సినిమాకి చాలా ఉండే. అండ్ his assistant శ్రీధర్, తన కాంట్రిబ్యూషన్ because he brings in another perspective, ఇంకొక perspective ని తమ్మిరాజు గారు, మనం whatever we haven't thought of, he will come out with another perspective on the same scene. So that is one added advantage for us. సో ఐ షుడ్ మెన్షన్ వన్ మోర్ పర్సన్ సార్ ఈ సినిమాలో, ఈజ్ ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ రామకృష్ణ. ఈ ఫస్ట్ షిప్ ఫైట్ వాజ్ డిజైన్ అండ్ ఫైట్ మాస్టర్ వాజ్ రామకృష్ణ. ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ వాజ్ డిజైన్ బై వెంకట్ మాస్టర్. సార్ వెంకట్ మాస్టర్ ఆల్సో హ్యాస్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్, కొత్తగా చూపాలనేసి హిస్ ఇన్పుట్స్ వాజ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ ఇన్పుట్స్ ఇచ్చిండు. సార్ మనం ఎన్ని అనుకున్నా కానీ ఈ అన్నిటినీ ఒకరు నమ్మాలి, అది హీరో. ఆ హీరో నమ్మి మనని అందరినీ నమ్మేసి ఈ ప్రాజెక్ట్ చేద్దామనేది సంథింగ్, ఆ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మనం ఎన్నో అనుకుంటాం, ఇట్లా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఎండ్ ఆఫ్ ద డే మనందరినీ నమ్మాల్సింది ఒక హీరో. ఆ హీరో ఆర్టిస్టులు కళ్యాణ్ రామ్ గారి నుంచి వచ్చిన ఈ సపోర్ట్ వల్ల I think we can tell proudly that we have done Devil. So he is Mohit. And one more person we should not miss is Mr. Chalasani Ramarao, our co-director. So I think because of his planning, we could finish it in scheduling. Such practical person. Yes, and he was a big support. Talsani garu plus team also sir, Vijay co-director, ADs, ఇప్పుడు మనీ పోస్ట్ ప్రొడక్షన్ చూస్తున్నాడు. సో ఆల్ ద ఐడియాస్ శ్రీనాథ్ అండ్ మా రైటింగ్ టీమ్ దేవ్ అండ్ విక్రమ్ ఆల్సో డన్ వెల్ సార్. శ్రీకాంత్, యూ షుడ్ టెల్ అబౌట్ సంయుక్త గారు, ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ద నరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, యూ ఆర్ ఓన్లీ షీఈస్ వెరీ గుడ్ విత్ వన్ థింగ్ సార్. మనం ఒకసారి లైన్స్ చెప్తే సార్, డైలాగ్స్ షీల్ మెమరైజ్ దమ్ లైక్ దాట్ సార్. ఒక్క నిమిషం అంటే ఒక 3 lines ఉన్న డైలాగ్ కూడా ఒకసారి చెప్పేస్తే ఓకే ఓకే ఐ గాట్ ఇట్ అంటుంది. నెక్స్ట్ టైం షీల్ డెలివర్ ఇట్ సార్. అమ్మాయి వెరీ వెరీ ప్రొఫెషనల్, వెరీ
షీ హాస్ ఎక్స్ట్రాడనరీ మెమరీ అండ్ వెరీ షార్ప్. సార్ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఎపిసోడ్ వస్తుంది సార్, దానిలో సంయుక్త గారు కానీ హీరో కానీ ఆ ఇమోషన్, సో నాకైతే అదైతే బెస్ట్. నాకైతే సినిమాలో అసలు అలా పర్ఫార్మెన్స్ అది చూసేసి నిజంగా దానికి మ్యూజిక్ చేసిన తర్వాత అసలు కళ్యాణ్ రామ్ సార్ అయితే లిటరలీ ఆ సీన్ అయితే ఎక్కువ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు ఇద్దరు పెర్ఫార్మెన్స్. మాళవిక నాయర్ అంటే మాళవిక నాయర్ ఈజ్ అ కాంట్రాస్ట్ సార్ ఈ సినిమా. తను ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి ఒక యాక్షన్. ఆమె సీన్ బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. She was also very cooperative. We were shooting in December in rains and all that. She was very. షఫీ గారు, మహేష్, ఆల్ ద ఆర్టిస్ట్, వశిష్ఠ. వాచ్ డెవిల్ In theaters on December 29.